సార్ చాలామంది సెక్స్ టైమ్‌లో ఆయిల్స్ గానీ, క్రీమ్స్ అయితే వాడుతుంటారు. ఇలా వాడడం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా ఇద్దరికీ? వీటిని లూబ్రికెంట్స్ అంటారు. యాక్చువల్‌గా అబ్బాయి చాలా టైమ్ స్పెండ్ చేస్తే న్యాచురల్‌గా కూడా లూబ్రికేషన్ వస్తూ ఉంటుంది. అబ్బాయికి అంగం గట్టిపడ్డప్పుడు హీ నోస్ శృంగారంలో పాల్గొనడానికి రెడీ. మరి అమ్మాయి రెడీగా ఉందా లేదా తెలియాలి. అమ్మాయికి మానంలో తడి వచ్చేంత సేపు కౌగిలించుకోవడం, ముద్దించుకోవడం ఇట్లాంటివి చేయాలి. అలా తడి వచ్చిన తర్వాతనే ఎంటర్ కావాలి. కొద్దిమంది అమ్మాయిలకు భయానికో, టెన్షన్‌కో తడి రాకపోతే వాళ్ళు దగ్గరలో ఉన్న లేడీ డాక్టర్‌ని కలిసి వాటికి మందులు తీసుకోవాలి. అప్పటికి కూడా రాకపోతే అబ్బాయి లూబ్రికెంట్స్ పెట్టి సంసారం చేయాలి. లూబ్రికెంట్ లేకుండా సంసారం చేసినప్పుడు అమ్మాయిలకు నొప్పి కలుగుతుంది. వాళ్ళు కూడా ఎంజాయ్ చేయలేరు. ఈ లూబ్రికెంట్స్ రకరకాలు ఉంటాయి. మన ఇంట్లో దొరికే కొబ్బరి నూనె, మనం వంట నూనె దగ్గర నుంచి నీళ్ళు ఇవేవి లేకపోతే బయట నుంచి తెచ్చుకున్నటువంటి వాజెలీను, కాస్ట్లీ లూబ్రికెంట్స్ ఎనీథింగ్ విల్ డూ. సో, లూబ్రికెంట్స్ మీద ఎక్కువ మనీ స్పెండ్ చేసుకొని అదేదో గొప్పదనుకోవడం పొరపాటు. తర్వాత కొద్దిమందికి లూబ్రికెంట్స్ అలర్జీ ఉంటుంది. ఎస్పెషల్లీ మన ఇండియన్ గవర్నమెంట్ సప్లై చేసే కండోమ్స్‌కు లూబ్రికెంట్స్ చాలా తక్కువుంటాయి. అదే మూడ్స్ ఇట్లాంటి కంపెనీస్ సప్లై చేసే కండోమ్స్‌కి బయట లూబ్రికేషన్ ఎక్కువుంటుంది. ఆ లూబ్రికెంట్ వల్ల కొద్దిమంది అమ్మాయిలకు, అబ్బాయిలకు కూడా అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక ఓపెన్‌గా డిస్కస్ చేసుకొని అది అలర్జీ అవునా కాదా? ఒకవేళ ఫస్ట్ టైమ్ యూజ్ చేసేది ఉంటే ముందు చేతి మీద పెట్టుకొని చూడాలి. ఇక్కడ ఏమి అలర్జీ రాకపోతే అప్పుడు జెనిటల్స్‌లో వాడుకోవాలి. సో, ఎప్పుడు కూడా ఇద్దరికీ కంఫర్టబుల్‌గా ఉన్నటువంటి శృంగారంలో పాల్గొనడం అనేది మంచిది. సార్ ఇంకో కామెంట్ ఏంటిదంటే, ఈ జనరేషన్‌లో చాలామంది 18 ఇయర్స్ పూర్తి కాకముందే లవ్ మ్యారేజ్ అయితే చేసుకుంటున్నారు. ఇదే మ్యారేజ్ చేసుకున్న తర్వాత వాళ్ళ ఏజ్‌లో సెక్స్‌లో పాల్గొనడం వలన ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? హెల్త్ ఇష్యూస్? చిన్న కరెక్షను. లవ్ మ్యారేజెస్ 18 ఇయర్స్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది హ్మ్. ఉంటున్నారు. ఎక్కువ మంది ఉద్యోగం వచ్చి వాడికి బ్యాంక్ బ్యాలెన్సు, ఓ కారు కొనుక్కున్న తర్వాత గానీ పెళ్లి చేసుకోవడానికి అబ్బాయిలు ఇష్టపడతలేరు, అమ్మాయిలు కూడా ఇష్టపడతలేరు. దీనివల్ల ఏజ్ సామాన్యంగా 35, 40 ఇయర్స్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయితే అరౌండ్ 18 ఇయర్సే శృంగారంలో పాల్గొనడం స్టార్ట్ కావచ్చు. తప్పేమీ లేదు. దానివల్ల పెద్ద నష్టమేమీ లేదు. అయితే శృంగారంలో పాల్గొన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే గొడవలు వస్తుంటాయి. కండోమ్ గనుక వాడకపోతే ప్రెగ్నెన్సీ వస్తుంది. ప్రెగ్నెన్సీ వచ్చినట్టు ఇంట్లో తెలిస్తే పేరెంట్సు ఒక్కోసారి పిల్లల్ని అబ్యూజ్ చేస్తారు, కొడతారు. తర్వాత వాళ్ళని హింసిస్తుంటారు. తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అబార్షన్ చేయడానికి ఖర్చు అవుతూ ఉంటుంది. కనుక పెళ్ళికి ముందే ప్రెగ్నెన్సీ రాకుండా చూసుకోండి. వ్యాధులు రాకుండా చూసుకోండి. కానీ కేవలం శృంగారంలో పాల్గొనంత మాత్రాన నష్టమేమీ లేదు. అయితే ఒకటి సైకలాజికల్‌గా మన దేశంలో ఏమిటంటే హిందువులందరికీ కూడా పాతివ్రత్యం అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. సో, పెళ్ళికి ముందే వాళ్ళకి గనుక ఎక్స్‌పీరియన్స్ ఉంటే దే ఆర్ మిస్సింగ్ దట్ ఫస్ట్ నైట్ ఎక్స్‌పీరియన్స్ అనేది మిస్ అయిపోతుంటారు. తర్వాత వాళ్ళకెప్పుడు కంపారిజన్ ఉంటుంది. అరే! 18 ఇయర్స్ అప్పుడు ఫలానా ఎక్స్ అనే బాయ్ ఫ్రెండ్ సరిగ్గా చేసేవాడే, ఎక్కువ చేసేవాడే. వీడి హస్బెండ్ వీడు 40 ఇయర్స్ వాడు, వీడు సరిగ్గా చేయట్లేదు. ఇట్లాంటి కంపారిజన్స్, ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. కనుక ఎవరైతే న్యాయంగా, ధర్మంగా ఉంటారో వాళ్ళకి లైఫ్‌లో ఎంజాయ్ చేసే అవకాశాలు చాలా ఉంటాయి. ఎవరైతే తొందరపడి చిన్నప్పుడే చేసుకుంటుంటారో, ఒక కోయిల ముందే కోసింది అనే పాట ఒకటుంది. సో, అలా ముందే చూస్తే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ దే హావ్ టు ఓవర్‌కమ్ దట్. సెక్స్‌కు విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇయ్యకూడదు. శరీరంలో అది కూడా ఒక భాగమే. కనుక న్యాయంగా, ధర్మంగా ఉండడం చాలా మంచిదే. అట్లని చెప్పి సప్రెస్ చేయడం వల్ల కూడా మంచిది కాదు. కొద్దిమంది ఎరెక్షన్ రాకూడదు, దాన్ని సప్రెస్ చేయాలనుకుంటారు. మీరు 'ఎక్స్‌పెరిమెంట్స్ విత్ ద ట్రూత్' అనే గురించి విని ఉంటారు. ఒక గొప్ప వ్యక్తి తనకు కంట్రోల్ ఉందా లేదా అని చూడడానికి కోసమని తనకన్నా చాలా చిన్న వయసున్న అమ్మాయిల్ని న్యూడ్‌గా పక్కన పడుకోబెట్టుకొని, ఒకవేళ తన పెనిస్ హార్డ్ అయితుందా లేదా చూసుకొని, హార్డ్ అయితే మళ్ళీ 2 రోజులు ఉపవాసం ఉండి, మూడో రోజు నాడు మళ్ళీ టెస్ట్ చేసుకొని, ఇలా అమ్మాయిల్ని హింసించేవాడు. అతనికి తన కంట్రోల్ ఉందా లేదా అని టెస్ట్ చేసుకున్నాడు. మరి అమ్మాయిలకి ఏమైతుందనే ధ్యాస అంత గొప్ప మనిషి కూడా ఉండేది కాదు. సో, మనుషులు ఏ పొజిషన్‌లో ఉన్నా, ఎంత పేరు ప్రఖ్యాతులున్నా, ఎంత చదువుకున్నా శృంగారం వచ్చేసరికి ఇట్లా అబర్రేషన్ అంటారు. నార్మల్‌గా ఉండకుండా ఏదో అబ్నార్మల్ బిహేవియర్స్ వస్తుంటాయి. కనుక వీటన్నిటిని జాగ్రత్తగా గమనించుకొని లైఫ్‌ను హ్యాపీగా, సంతోషంగా ఉండడానికి నేర్చుకోండి.